రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందామండి. ఇక వైట్ బీన్స్ కిలో 30 నుండి 35 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 50 నుండి 55 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 30 నుండి 32 రూపాయలు, సన్ను చిక్కుడ కిలో 35 రూపాయలతో ఉండి 37 రూపాయలు, కాకరకాయ పెద్ద కాకరకాయ 15 రూపాయలతో ఉండి 20 రూపాయలు, పన్నీర్ కాకరకాయ కిలో 15 రూపాయలతో నుండి 22 రూపాయలు, క్యారెట్ కిలో 20 నుండి 27 రూపాయలు, ముల్లంగి కిలో 6 రూపాయలతో ఉండి 10 రూపాయలు, బెండకాయ కిలో 15 రూపాయలతో ఉండి 25 రూపాయలు, వరి వంకాయ కిలో 10 రూపాయలు, పాల్యం వంకాయ కిలో 20 నుండి 22 రూపాయలు, ఉజాల వంకాయ కిలో 7 రూపాయలు, సొరకాయ కిలో 5 నుండి 7 రూపాయలు, బీరకాయ కిలో 13 రూపాయలు, అలసంద కిలో 28 రూపాయలు, కందికాయ కిలో 30 రూపాయలు, అలసంద కిలో 28 రూపాయలు, పచ్చిమిర్చి కిలో 55 రూపాయలు, క్యాబేజ్ విషయానికి వస్తే 35 కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి 100 రూపాయలు, ఫిల్టర్ కోస్ వచ్చేసి 130 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 21 పీస్ కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి 250 నుండి 280 రూపాయల వరకు కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే వెళ్ళాయి. ఇక దోసకాయ విషయానికి వస్తే 18 కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి 70 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బంగాళాదుంపల విషయానికి వస్తే ఉర్లగడ్డలు 44 కేజీల ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి మనకు 550 రూపాయలతో ఉండి 600 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక టమాటో విషయానికి వస్తే A1 గ్రేడ్ టమాటో 15 కేజీలు వచ్చేసి 90 రూపాయలతో ఉండి 120 రూపాయల దాకా ఈరోజు వీకోటా మార్కెట్లో పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే A1 గ్రేడ్ స్వీట్ కార్న్ వచ్చేసి 10 నుండి 15 రూపాయల వరకు కూడా A1 గ్రేడ్ స్వీట్ కార్న్ ధర పలకడం అయితే జరిగింది. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నం 3 గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. నమస్కారం. రైతులు పంపించే క్వాలిటీ బట్టి వీకోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి. రైతులందరూ కూడా గ్రేడింగ్ పద్ధతిని, క్వాలిటీని మెయింటైన్ చేయండి. 1 రూపాయి నుండి 2 రూపాయల ధర ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి. నమస్కారం. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.